ఆహారం వెనుక దాగి ఉన్న కొన్ని షాకింగ్ నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, బిర్యానీ అసలు భారతదేశంలో పుట్టలేదా? చాలామందికి తెలియదు, బిర్యానీ మూలాలు పర్షియా దేశానికి చెందినవి. మొఘలుల కాలంలో భారతదేశానికి వచ్చి ఇక్కడి మన మసాలాలతో కలిసిపోయి మనకెంతో ఇష్టమైన ఆహారంగా మారిపోయింది. ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ 2, ఎక్కువ రైస్ తింటే నిద్ర ఎందుకు వస్తుంది? బియ్యంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ మన మెదడులోని సెరోటోనిన్ హార్మోన్ పెంచుతాయి. అందుకే భోజనం తర్వాత అలసట, నిద్ర అనేది మనకి వస్తుంది. ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫాస్ట్ ఫుడ్ ఎందుకు వ్యసనంగా మారుతుంది? ఫాస్ట్ ఫుడ్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర, కొవ్వు ఇవి మన మెదడును డోపమైన్ విడుదల చేస్తాయి. అది మళ్ళీ మళ్ళీ తినాలనే కోరికను పెంచుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, చక్కెర డ్రగ్ కంటే ప్రమాదకరమా? అవును, చక్కెర కూడా మెదడుపై డ్రగ్స్లా ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు స్వీట్స్ తింటూ ఉంటే దాన్ని ఆపలేరు. అందువల్ల స్వీట్స్ అనేవి మనకు ఎంతో ఇష్టమైనవిగా మారిపోయినాయి. ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ 5, కూల్ డ్రింక్స్ నిజంగా దాహం తీరుస్తాయా? కాదనే చెప్పాలి. కూల్ డ్రింక్స్ దాహం తీర్చవు. అవి మన శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తాయి, అలాగే నీరు తాగే అవసరాన్ని పెంచుతాయి. ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ 6, ఉప్పు ఎక్కువ తింటే ఏమవుతుంది? ఉప్పు ఎక్కువ తినడం వలన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, గుండె జబ్బులు వస్తాయి, కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, పాలు అందరికీ మంచివేనా? కాదనే చెప్పాలి. కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది. వాళ్ళకు పాలు తాగితే పొట్టలో గ్యాస్, పొట్ట నొప్పి, అసౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ 8, పండ్లు ఎప్పుడైనా తినొచ్చా? పండ్లు మంచివే, కానీ భోజనం తిన్న వెంటనే జీర్ణక్రియ సరిగా జరగదు. ఉదయం లేదా మధ్యాహ్నం తినడం ఎంతో ఉత్తమం మరియు శ్రేయస్కరం. ఫ్యాక్ట్ నెంబర్ 9, మసాలా ఆహారం తింటే నిజంగా హానికరమా? పరిమితిలో తింటే మసాలాలు జీర్ణక్రియకు మంచివే, కానీ ఎక్కువైతే గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్ సమస్యలు అనేవి వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.